హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. లవ్ మీ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మొదటిగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారనేది ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనకు ఆడియో పార్ట్నర్ అండ్ స్ట్రీమింగ్ పార్ట్నరే మనకు మెన్షన్ చేస్తారు. కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ మనకు మెన్షన్ చేయలేదు. సో ప్రెజెంట్ నో ఇన్ఫర్మేషన్. అండ్ 1 వీక్ లోపల ఈ సినిమా ఓటీటీ వీడియో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. మరి ఈ సినిమా స్టోరీ నేను 1% కూడా రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే సింపుల్ స్టోరీ. సో అది చెప్పేస్తే చాలా ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. మొత్తం డిస్కషన్ చేసుకుందాం. మరి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి? మైనస్ పాయింట్ ఏంటి? మొత్తం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం మామ. అండ్ అదే విధంగా ఈ సినిమా థియేటర్‌లో చూడాలా? లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూడాలా? మొత్తం డిస్కషన్ చేసుకుందాం. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే మామ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే బీజీఎం ఎంఎం కీరవాణి గారు ఇచ్చి పడేసాడు. దాంట్లో డౌట్ లేదు. తర్వాత సినిమాటోగ్రఫీ. ఈ 2 సినిమాకి ప్లస్ పాయింట్. మిగతా అంతా మైనస్. యెస్. ఏం మామ, మొత్తం మిగతా మైనసా? అంటే యాక్టర్ పెర్ఫార్మెన్సు, మ్యూజిక్కు అంటే సాంగ్సు, తర్వాత ఇంకా హారర్ ఎలిమెంట్సు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, స్టోరీ ఇవంతా మైనసా మామ? అంటే మైనసా మామ? ఏం చేస్తాం? ఇక సినిమాలో సాంగ్స్ విషయానికొస్తే ఒక 3 సాంగ్స్ ఉన్నాయి మామ. ఒక బీట్ సాంగు, 2 మెలోడీ సాంగ్స్. ఈ 'ఓం భీమ్ బుష్' సినిమాలో ఒక సాంగ్ మాత్రం విపరీతంగా వైరయింది. ఏ చోట ఉన్నానులే కలవమని ఎంత బావుంటుంది సాంగ్. అలాంటి సాంగ్ ఈ సినిమాలో ఒక 2 మెలోడీ సాంగ్స్ ఉన్నా కూడా, ఈ సాంగ్‌ని అస్సలు బీట్ చేయలేకపోయింది 20% కూడా. అసలు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారా? నాకనిపించింది అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది మామ ఈ సాంగ్స్ విన్నప్పటికి. అసలు మైండ్ ఎక్కలేదన్నమాట ఆ 2 మెలోడీ సాంగ్స్. అసలు మొత్తం చెప్పాలంటే సినిమాలో మైనస్ సాంగ్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎంఎం కీరవాణి గారు సాంగ్స్ బాలేదన్నమాట. సో, ఇక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, హీరో ఆశిష్ రెడ్డి ఫస్ట్ మూవీ 'రౌడీ బాయ్స్'. సో, ఆ సినిమాలో యాక్టింగ్ ఓకే అనిపించింది. కానీ ఈ సినిమాలో యాక్టింగ్ పోయింది. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో ఒక దెయ్యాన్ని చూస్తున్నాడు. దాని ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండాలి? ఏదో అన్ని ఒకే స్మైల్ సినిమాకంతా ఒకే స్మైల్ లేకపోతే హ్మ్ అని పెట్టుకోవడం. యాక్టింగ్ లేదు మామ సినిమాలో. ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. అండ్ అప్‌కమింగ్ మూవీ 'సెల్ఫిష్' హీరోయిన్ ఇవానా. గ్లిమ్స్ వీడియో చాలా బాగుండిద్ది. కమింగ్ సూన్ థియేటర్ రీచ్ చేయబోతున్నారు. ఇప్పుడు కాదులే 2025లో షూటింగ్ కూడా జరుగుతుంది. మరి ఆ సినిమా హిట్ కొడతా లేదో చూడాలి. సో, డైరెక్టర్ గురించి ఇంకా మాట్లాడుకోవాలి. డైరెక్షన్ గురించి మామ. డైరెక్షన్ బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. కానీ డైరెక్టర్‌ని ఒకటైతే మెచ్చుకోవాలి మామ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే, అసలు మనం సీట్‌లోంచి లేయమనమాట. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అసలు నిజంగా మనం హారర్ మూవీ చూస్తున్నాంరా మనం, ఇంకా చాలా ఉండబోతున్నాయి అనుకుంటాం. ఎప్పుడైతే ఒక 40 మినిట్స్ అయిన తర్వాత యాజ్ యూజువల్ నార్మల్‌గా ఏం హారర్ ఎలిమెంట్స్ ఉండవు. ఏం ఉండదు. రొటీన్‌గా వెళ్తూ ఉంటదనమాట. కామెడీ లేదు సినిమాలో. హారర్ ఎలిమెంట్స్ లేవు. దెయ్యాన్ని ప్రేమిస్తాడు మన హీరో. ఆ దెయ్యం ఎవరనేది మనకు ఆ ఫేస్ అనేది బ్లర్ చేస్తాడనమాట. చూపించడు. లాస్ట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే ఉంటుందనమాట. ఆ దెయ్యం ఎవరనేది. తర్వాత లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ అనమాట పార్ట్ 2. 'కిల్ మీ ఇఫ్ యూ లవ్' ఇది పార్ట్ 2 టైటిల్. పార్ట్ 1 చూడలేకపోయాం. ఇక పార్ట్ 2 ఏం చూస్తాం? కానీ సినిమాలో ఒక ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటదనమాట స్టోరీ. అసలు మన హీరో ఆ దెయ్యాన్ని ఎందుకు ప్రేమించాల్సొచ్చింది? అసలు ఆ దెయ్యం ఎవరు? దానికి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏముంటుంది? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ కనిపెట్టే ప్రాసెసే సినిమా అనమాట. సో, దాంట్లో కొన్ని ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులన్నీ రివీల్ చేసేసరికి మనకు మొత్తం గాలిపోతుందనమాట. ఓహ్! ఇదేనా? ఇంతేనా స్టోరీయా? అనిపిస్తుందనమాట మొత్తానికి. సో, మొత్తం గాలి తీయేసాడు. కానీ మనకు ఫస్ట్ లుక్ రివీల్ చేసాడు చూడండి. ఆ ఫస్ట్ లుక్‌లో ఎవరైతే ఉంటారో మనం గెస్ చేసామో క్లైమాక్స్‌లో అదే ఉంటారనమాట. ఆ దెయ్యం ఎవరో అదే ఉంటది. కానీ ఆ ప్లేస్‌లో ఎవరైనా కొత్త హీరోయిన్ ఎవరైనా పెట్టుంటే గనక సినిమా కొంచెం ఒక లెవెల్‌లో ఉండేది. కానీ మొత్తానికి గాలి తీసేసాడు. హారర్ ఎలిమెంట్స్ లేవు సెకండ్ హాఫ్‌లో గూడా కొంచెం కామెడీ అన్నా టచ్ చేసుంటే బాగుండేది నవ్వుకుండొచ్చు. కానీ ఏం లేదు. కానీ డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ 30 నిమిషాలు మాత్రం చాలా బాగుండింది. తర్వాతంతా దొబ్బింది. అది మ్యాటర్. మొత్తానికి సినిమా మీరు వెయిట్ చేసి ఓటీటీలో చూడండి మామ. సో, తొందరలో మన ఛానెల్‌లో ఓటీటీ వీడియో చేస్తా. ఓకే. మరి ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 2.5 అది మ్యాటర్. సో, మొత్తానికి సినిమా బాలేదు మామ. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఓకే. ఇంటర్వల్ బ్యాంక్ ట్విస్ట్ బావుంది. ఫస్ట్ ఒక 30 మినిట్స్ బావుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వల్ స్టార్ట్ అవుతుందో ట్విస్టులు వస్తాయి. కానీ ఆ ట్విస్టులు రివీల్ అయ్యేసరికి మనకు మొత్తం గాలిపోతుంది. ఏం లేదు. అది సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బావుంది. నేనైతే అగ్రీ చేస్తా. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ మైనస్ సినిమాకి. అది మ్యాటర్. ఓకే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మేము ముందుంటాం మామ. బాయ్.